భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమలలోనూ ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి భక్తులకు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు పలుచోట్ల నీరు నిలిచిపోయింది. ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. రాయలసీమలో పలుచోట్ల భారీ నుంచి సాధారణ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. వర్మ, తిరుపతిలో భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమైనట్లుగా చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నిన్న రాత్రి నుంచి కూడా తిరుపతి, తిరుమల, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఏకదాటిగా రాత్రి నుంచి పడుతూనే ఉంది. దీంతో తిరుపతి అటు తిరుమలలో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి అయితే ఉంది. పలు కాలనీల్లో కూడా నీళ్లు చేరటంతో కార్పొరేషన్ సిబ్బంది కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలో కూడా పెరటాసి శనివారాలు ప్రస్తుతం తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో పాటు దసరా సెలవులు కూడా ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా కాలినడకన కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతోంది. దీంతో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో భక్తులు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే తిరుమలలో క్యూ లైన్లన్నీ నిండిపోయి బయట కూడా క్యూ లైన్లు వ్యాపించి ఉండడంతో చలికి వానకి భక్తులు బయట ఉన్న క్యూ లైన్ లో ఉండే భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో ఘాట్ రోడ్ లో కూడా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో కూడా టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. అక్కడ సున్నితమైన ప్రాంతాలు గుర్తించి అక్కడ వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం ఇంకా మరో 2-3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, అలాగే పలు చోట్ల కూడా వాటర్ లెవెల్స్ నీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా వాటర్ లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏకదాటిగా ఒకసారిగా కురుస్తున్న వర్షాలతో అయితే సామాన్య జనానికి స్వల్పంగా ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వర్మ. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ